హలో ఫ్రెండ్స్, నేను ఈజీ టైలరింగ్ లక్ష్మి. అయితే ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో కటింగ్ చేసిన కదా ఫ్రెండ్స్, అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూపించిన కదా. అయితే ఇది స్టిచ్చింగ్ వీడియో ఫ్రెండ్స్, అసలు మిస్ కాకండి బిగినర్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ నెక్ మనము బాడీ పార్ట్ తీసుకొని బ్యాక్ సైడ్ నెక్ ఒక పావించి మందంతో స్టిచ్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా పావించి మందంతో కొంచెం జాగ్రత్తగా పట్టుకొని ఒక పావించి మందంతో వేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే మనం బోర్లేసి స్టిచ్ చేస్తాము నెక్ను. ఇది కొంచెం జారిపోయే క్లాత్ లాగుంది, అందుకోసమని కొంచెం జాగ్రత్తగా పట్టుకొని స్టిచ్ చేయండి. తర్వాత నెక్ చుట్టూ మొత్తం ఇట్లా కట్స్ లాగా పెట్టేసేయండి. కట్స్ లాగా పెట్టేస్తే మనకు నెక్ అనేది మంచిగా బోర్లేయడానికి వస్తుంది ఫ్రెండ్స్. మనం ఈ స్టిచెస్ తీసేసుకుందాం. దారాలు ఉన్నాయి కదా, ఫస్ట్ జాయింటింగ్ అప్పుడు వేసుకున్నాం కదా, అవి తీసేసి బోర్లేసి మళ్ళీ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రావాలి స్ట్రైట్గా. షోల్డర్ పైన జరగకుండా షోల్డర్ నుంచి నెక్ చుట్టేయండి, వీడియోలో చూపిస్తున్నట్టు. బిగినర్స్కి ప్రీవియస్ వీడియోలో కటింగ్ పెట్టినాను కదా ఫ్రెండ్స్, కటింగ్ వీడియో. అయితే ఇది స్టిచ్చింగ్ వీడియో ఫ్రెండ్స్, అది చూసి కట్ చేసుకోండి, ఈ వీడియో చూసి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్, బిగినర్స్ కోసమే. ఇట్లా నెక్ చుట్టూ స్టిచ్ చేసుకుంటూ రండి. కరెక్ట్గా బోర్లు వేసుకున్నాం కదా మనం నెక్ని, దానిపైనే ఒక స్టిచ్ స్ట్రైట్గా మంచిగా సర్దుకుంటూ అటు ఇటు జరగకుండా కొంచెం జాగ్రత్తగా చేత్తో పట్టుకొని అయినా సరే కానీ స్టిచ్ చేసుకుంటూ రండి ఫ్రెండ్స్. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు అయిపోయింది ఫ్రెండ్స్. అయితే జరగకుండా మనము ఆ సైడ్కి ఈ సైడ్కి స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, చాలా వీడియోలలోనే చూపించిన అట్లనే దీనికి కూడా సైడ్ స్టిచ్ వేసుకోండి, జరగకుండా ఉంటుంది. సైడ్కు వీలైతే కింద ఆ సైడ్కి రెండు సైడ్లు వేస్తాను, కింద కూడా జరగకుండా వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది జారిపోయే చీర ఉంది, కొంచెం మళ్ళీ మెజర్మెంట్స్ అటు ఇటు అవుతాయి. క్లాత్ లైనింగ్కు మెయిన్ క్లాత్కి సింక్ కాకపోతే బుగ్గల్లాగా వచ్చేస్తాయి, మంచిగా ఉండదు. స్టిచ్చే కదా, ఒకటి ఎక్స్ట్రా అయినా సరే వేసుకోండి, ఏం కాదు. చూడండి, కింద కూడా వేస్తున్నా నేను, సమానంగా చూసుకొని వేసేసుకోండి. ప్లేట్స్ పెట్టేసుకుందాం కింద. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఇది, ఇంకా ఫ్రంట్ స్టిచ్ చేయలేదు కదా. చూడండి, ఒక పావించుతోని వేసుకోండి ఫ్రెండ్స్. పావించ్ అంటే కూడా రెండు కలిపి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది మనకు. రెండు ప్లేట్స్ కూడా పావించి వేసుకోండి. మొత్తం చుట్టూ 4 ప్లేట్లు కూడా పావించ్ అంటే కూడా హాఫ్ 1 ఇంచు 2 ఇంచెస్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మనకు. చూడండి, కటింగ్ వీడియోలో క్లారిటీగా పెట్టిన ఫ్రెండ్స్ మెజర్మెంట్స్, దాని ప్రకారం కట్ చేసుకొని ఈ స్టిచ్చింగ్ వీడియో చూసి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రంట్ నెక్ కూడా పావించుతోని కరెక్ట్గా పావించు మందంతో కుట్టుకుంటూ రండి. అటు ఇటు జరగకుండా ఆల్రెడీ మనము థ్రెడ్స్ వేసుకున్నాం కదా, లైనింగ్ జాయింట్ చేసేటప్పుడు ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, అటొకటి ఇటొకటి. చూడండి, అవి హెల్ప్ అవుతాయి మనకు క్లాత్ జరగకుండా. స్టిచ్ చేసిన తర్వాత కట్స్ పెట్టాలి. కట్స్ పెట్టి నెక్ బోర్లు వేయాలి ఫ్రెండ్స్. బోర్లు వేసేటప్పుడు తీసేసేయాలి ఆ క్లాత్, ఆ థ్రెడ్స్ అన్నీ. చూడండి, క్లాత్ జరగకుండా వేసుకున్నాం కదా మనం, అవి హెల్ప్ అవుతాయి మనకు. కట్స్ పెట్టండి, నెక్ చుట్టూ కట్స్ పెట్టండి. కట్స్ పెట్టేసి ఈ దారాలు తీసేసి మళ్ళీ దానిపై నుంచి స్టిచ్ చేసుకుంటూ రండి. ఇంకా మంచిగా కరెక్ట్ నెక్ మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్ కూడా మనము నెక్కి ఎట్లుందో అట్లా కరెక్ట్గా కుట్టుకుంటూ రావాలి, అట్లయితేనే మనకు నెక్ అనేది కరెక్ట్గా వస్తుంది పర్ఫెక్ట్గా. చూడండి, జరగకుండా షోల్డర్ పై నుంచి స్టిచ్ చేసుకుంటూ నెక్ చుట్టేసుకుంటూ రండి, సరిపోతుంది మనకు. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు బిగినర్స్కి ఏది కూడా మిస్ కాకుండా మొత్తం వీడియో తీసిన ఫ్రెండ్స్. ఇది అసలు మిస్ కాకుండా చూడండి, చూసి మీరు కూడా స్టిచ్ చేసుకోండి. ఇంట్లో ఉంటాయి కదా చీరలు, పాత చీరలతో అయినా సరే కానీ స్టిచ్ చేయండి. అయితే ఇది జరిగిపోయే క్లాత్ ఉంది, మీరు మంచి క్లాత్తో కొంచెం మెత్తటి క్లాత్, అటు ఇటు జరిగిపోయిన క్లాతులు ఉంటాయి కదా ఇంట్లో చీరలు, వాటితో ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏం కాదు, ఒకటి కొంచెం అటు ఇటు అయినా రెండోది కుట్టేటప్పుడన్నా పర్ఫెక్ట్ అయిపోతారు. బిగినర్స్ కోసమే చేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఈ వీడియోస్. ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి,
చూడండి నెక్ ఎంత మంచిగా వచ్చేసింది. మనం ఎంత మంచిగా స్టిచ్ చేసుకుంటే నెక్ చుట్టూ అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. నెక్ కూడా సైడ్కి మళ్ళీ స్టిచ్ చేస్తున్నా. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, సైడ్ స్టిచ్ జరిగిపోకుండా క్లాత్ జరిగిపోకుండా ఉంటుందని చెప్పేసి వేస్తున్నా. చూడండి ఈ సైడ్కి కూడా ఒకటి వేసేసుకొని మళ్ళీ కింద వేసుకొని కింద కూడా ప్లేట్లు స్టిచ్ చేసుకోవాలి మనము. చూడండి వీడియోలో ఎట్లా స్టిచ్ చేస్తున్నానో అట్లనే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా వీడియో లెంత్ ఉందని చెప్పేసి స్కిప్ చేయకండి, ఎందుకంటే ఎక్కడెక్కడ స్టిచ్చెస్ వేసుకోవాలో తెలియదు. చూడండి కింద కూడా ఒక స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే జరిగిపోదు. అయితే ఫ్రెండ్స్ నేను బిగినర్స్ కోసమని స్టార్టింగ్ నుంచి చేతి కుట్టు శిక్షణ, హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను. చూడండి ఒకసారి ఫాలో చేయండి. స్టార్టింగ్ నుంచి చేస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఏదైనా కావాలంటే కూడా చెప్పండి, నేను ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తా. చూడండి చేతి పైన ఇంటి దగ్గర ఉండి ఖాళీగా ఉన్నప్పుడు ఒక రోజు 1 అవర్, రోజు ఒక 1 అవర్ కేటాయించి నేర్చుకుంటారని చెప్పేసి పనంతా అయిపోయిందాక అని చెప్పేసి హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అని చెప్పేసి చేస్తున్న ఫ్రెండ్స్ క్లాసెస్. చూడండి ఒకసారి బిగినర్స్ చాలా హెల్ప్ అవుతుంది. మిషన్ లేకుండా కూడా ఎట్లా టైలర్ అవ్వచ్చు అనే కాన్సెప్ట్తోని సిరీస్ లాగా స్టార్ట్ చేశాను. ఒకసారి చూడండి క్లాసెస్ ఉన్నాయి. డ్రెస్, ప్యాంట్ అన్నీ కొంతవరకు అయిపోయినాయి. చూడండి 3 డేస్ ఛాలెంజ్ లాగా తీసుకొని నేర్చుకుంటారని చెప్పేసి చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి బిగినర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఇట్లా షోల్డర్ జాయింటింగ్స్ అయిపోయినాయి కదా, నెక్ అయిపోయినాక 2 షోల్డర్లు జాయింట్ చేసుకోవాలి. చేసుకున్నాక హ్యాండ్స్ పెట్టాలి ఫ్రెండ్స్. అయితే ఈ ఫ్రాక్కి నేను రఫల్ హ్యాండ్స్ స్టిచ్ చేస్తున్నా. రఫల్ హ్యాండ్స్ కటింగ్ పెట్టలేదు, అది ఆ వీడియో ఒకటి సపరేట్గా అప్లోడ్ చేస్తా. హ్యాండ్స్ కటింగ్ ఒకటి సపరేట్గా పెడతా ఫ్రెండ్స్. చూడండి బిగినర్స్ కావాలంటే. అయితే కట్ చేసిన తర్వాత దీనికి జాయిన్ చేసుకుంటున్నా. చూడండి రఫల్ హ్యాండ్స్ కొంచెం చిన్నవి పైనకి, కొంచెం పెద్దవి కిందకు. అయితే టక్స్ ఉంటాయి కదా మనకు షోల్డర్ పైన వచ్చే దగ్గర, అవి 2 ఒక దగ్గర పెట్టుకొని షోల్డర్ జాయిన్ చేసిన దానిపైనే రావాలి ఫ్రెండ్స్. అయితే కన్ఫ్యూజ్ కాకుండా స్టార్టింగ్ నుంచి పెట్టాలంటే కొంచెం అటు ఇటు జరిగిపోతుంది ఈ క్లాత్. అందుకని నేను కూడా హాఫ్ నుంచి స్టిచ్ చేస్తున్నా. చూడండి షోల్డర్ పైన స్టిచ్ ఉంటుంది కదా, దాని నుంచి పెట్టి హాఫ్ ఇటు సైడ్ నుంచి స్టిచ్ చేస్తా, హాఫ్ అటు సైడ్ నుంచి స్టిచ్ చేస్తా జరిగిపోకుండా. ఎందుకంటే నాకు కూడా జరిగిపోతుంది ఫ్రెండ్స్ ఈ క్లాత్, అందుకోసం అని చెప్పేసి నేను కూడా హాఫే స్టిచ్ చేస్తున్నా. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా అట్లనే స్టిచ్ చేసుకోండి, ఎక్కడా జరగదు ఇంకా క్లాత్. అక్కడి నుంచి అంటే కొంచెం అటు ఇటు అవ్వచ్చు, మెజర్మెంట్ కూడా షోల్డర్ పైన కరెక్ట్ రాకపోవచ్చు, అందుకే హాఫే స్టిచ్ చేస్తున్నా నేను కూడా. చూడండి హాఫ్ ఇక్కడ నుంచి జాయిన్ చేసేస్తా. మీరు కూడా అట్లనే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఏం నష్టం లేదు. అయితే కొంచెం టైం ఎక్కువ అవుతుంది అంతేగాని ఏం కాదు. మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలని అనుకుంటే పర్ఫెక్ట్గా అన్నీ కరెక్ట్ మెజర్మెంట్స్తోని స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ స్టిచ్చింగ్ అయిపోతుంది. దీనిపై నుంచి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంకొక స్టిచ్ చేయాలి. మనం ఇది కొంచెం అటు ఇటు అక్కడ ఇక్కడ ఎక్కడన్నా క్రాస్ అయినా కానీ వంకర్ టింకర్ అయినా కానీ ఈ సెకండ్ స్టిచ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది 2వ స్టిచ్ ఫ్రెండ్స్. చూడండి ఒకసారి వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ చేసుకోండి. ఇది సెట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇది సెకండ్ స్టిచ్ అనేది కొంచెం ఎగుడు దిగుడు ఉన్నా కానీ కరెక్ట్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అయిపోయింది. చూడండి హ్యాండ్, ఇది రఫల్ హ్యాండ్స్ డిజైన్ పెట్టిన హ్యాండ్స్కి సెకండ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుందాం. చూడండి ఇది కూడా పెద్దది చిన్నది 2 చూసుకొని కరెక్ట్ ఈ షోల్డర్ పైన పెట్టండి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు హాఫే స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్, రిస్క్ ఉండదు, ఏం కాదు. మనమే కదా కుట్టుకుంటుంది, ఏం కాదు. ఎట్లా కుట్టుకున్నా కానీ మనకు హ్యాపీగానే ఉంటుంది. కొంచెం అటు ఇటు అయితే ఏమో కానీ సెకండ్ సారీ కన్నా సెట్ అయిపోతారు. ఖచ్చితంగా బిగినర్స్ ఫాలో చేయండి ఫ్రెండ్స్. ప్రీవియస్ వీడియోలు కూడా చాలానే పెట్టిన, బిగినర్స్కి చాలా క్లారిటీగా అర్థమయ్యేటట్టే ఉన్నాయి ఫ్రెండ్స్.
ఎక్కువ తలకాయ నొప్పి లేకుండా అక్కడింత ఇక్కడింత ఈ మెజర్మెంట్ ఆ మెజర్మెంట్ అదంతా ఏముండదు ఫ్రెండ్స్. నా వీడియోస్లలో కావాలంటే చూడండి, మీరు ప్రీవియస్ వీడియోలు కూడా ఒక్కటేసారి క్లారిటీ అయిపోతుంది, క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ప్రీవియస్ వీడియోలు కూడా. మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ ఉంటే, ఏదన్నా నేర్చుకోవాలని ఉంటే నాకు కామెంట్లో పెట్టండి, ఆ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. అయితే నా ఛానల్ పేరు ఈజీ టైలరింగ్ లక్ష్మి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి సైడ్ జాయిన్ చేసేస్తున్నా. ఇంకా ఇక్కడ ఒక స్టిచ్ అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ రెండు సైడ్లు ఒక్కొక్క స్టిచ్ వేసుకున్నాక మనం నడుము ఎంత ఉంది అని చెప్పేసి మెజర్మెంట్ చూసుకోవాలి. మెజర్మెంట్ చూసుకొని ఎక్కడ సైడ్ తక్కువ ఉంది అక్కడ కొంచెం పట్టి వేసుకోవాలి. మనం ఇక కొంచెం పావించి తక్కువ ఉంది అంటే పావించి పట్టుకొని వేసుకోవచ్చు. హాఫ్ ఇంచ్ తగ్గింది అని అంటే చూసుకొని రెండు సైడ్లు చూసుకొని సమానంగా మళ్ళీ సెకండ్ స్టిచ్ వేసేసుకోండి. రెండు కుట్లు వేయండి సైడ్కి, ఎక్స్ట్రాగా ఏం కాదు. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు మెజర్మెంట్ స్టిచ్ అయిపోయింది, సెకండ్ స్టిచ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి రెండు కుట్లు వేసేస్తే సరిపోతుంది. ఒకటి లూజ్ అయినా కానీ టైట్ అయినా కానీ విప్పుకోవడానికి ఉంటుందని చెప్పేసి రెండు కుట్లు కంపల్సరీ వేసుకోండి. ఇది మెజర్మెంట్ కుట్టు పైనే వేస్తున్నా ఇంకొకటి. మళ్ళీ తర్వాత దాని పక్క నుంచి ఇంకొక స్టిచ్ చేయాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రెండు కుట్లు వేసుకోండి ఫ్రెండ్స్. అయిపోయింది. సైడ్ జాయింటింగ్స్ కూడా అయిపోయినాయి మనకు. అయితే చూడండి ఓపెన్ చేసి చూపిస్తున్నా. ఇట్లా వచ్చేసింది మనకు బాడీ మొత్తము, హ్యాండ్స్ అదంతా కంప్లీట్గా. అయితే బాడీ జాయిన్ చేసుకుంటున్నాం. దీనికి కింద క్రాస్ ఫ్రాక్స్ కట్ కదా ఫ్రెండ్స్. చూడండి ఇట్లా నేను లోపల కుచ్చులు పెట్టి వేసుకుంటున్నా ఫ్రెండ్స్. లైనింగ్ క్రాస్ క్లాత్ తీసుకోవట్లేదు, ఎందుకంటే కొంచెం ఇట్లా గుల్లలాగా రావాలి అని చెప్పేసి, కొంచెం గుబ్బురుగా రావాలని చెప్పేసి. అయితే ఇది మెయిన్ క్లాత్ సైడ్ జాయింటింగ్స్ వేసుకుంటున్నా. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు రెండు కుట్లు వేసుకోండి ఫ్రెండ్స్ సైడ్కి కూడా, ఎందుకంటే ఒక కుట్టు పైన ఇంకొకటి రెండు వేయాలి, ఊడిపోకుండా ఉంటాయి. చూడండి సైడ్ జాయింటింగ్స్ కూడా అయిపోతుంది స్కర్ట్ది. చాలా ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఫ్రెండ్స్. కట్టింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నా వీడియోస్లలో ఎవ్వరు చెప్పని విధంగా ఒకేసారి కట్ చేయడం ఎట్లా అనే ప్రాసెస్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నా వీడియోలలో చూడండి ఒకసారి. బ్యాక్ నెక్ మెజర్మెంట్స్ ఒకసారి పెట్టుకోవడం, ఫ్రంట్ నెక్ మెజర్మెంట్స్ ఒకసారి పెట్టుకోవడం, మళ్ళీ లైనింగ్ క్లాత్ మెజర్మెంట్స్ ఒకసారి. అదంతా ఏముండదు ఫ్రెండ్స్, రిస్క్ అసలే ఉండదు. అన్నీ ఒక్కటేసారి అయిపోతాయి ఫ్రెండ్స్. నా వీడియోస్లలో ఎవ్వరు చెప్పలేరు ఇప్పటి వరకు. ఒకసారి చూడండి మీరు, వేరే వాళ్ళ వీడియోస్ చూడండి, నేను చెప్పిన క్లారిటీ చూడండి, మీకే ఒక ఎగ్జాంపుల్ తెలిసిపోతుంది, మీకు అవగాహన వచ్చేస్తుంది. మీరు చూడండి ఒకసారి. అయితే లైనింగ్ క్లాత్ లోపల పెట్టి జాయిన్ చేసేసుకుంటున్నా నడుముకి. చూడండి రెండు ఒక దగ్గర పట్టుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి కూడా రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మళ్ళీ ఊడిపోతే కష్టము. రెండు స్టిచ్చెస్ కంపల్సరీ. లైనింగ్ జాయిన్ చేసి దీనికి వేసేస్తున్నా. చూడండి అయితే ఫ్రెండ్స్ బిగినర్స్ కోసము హ్యాండ్మేడ్ స్టిచ్చింగ్ అనే క్లాసెస్ అస్సలు మిస్ కాకండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. కట్టింగ్ ఒక రోజు పెడుతున్నా, స్టిచ్చింగ్ ఇంకొక వీడియోలో పెడుతున్నా ఫ్రెండ్స్. డైలీ అని కాకుండా ఒక క్లాస్లో అది ఒక క్లాస్లో ఇది చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీరు నా వీడియోస్ని. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో పుష్ అవుతుంది, వేరే వాళ్ళు కూడా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. చూడండి దీని లోపల పెట్టాలి. ఇది రాంగ్లో తీసుకోవాలి బాడీ క్లాత్, అది రైట్లో తీసుకొని
ఈ బాడీ లోపల నుంచి ఆ లంగా దూర్చి జాయిన్ చేయాలి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఎట్లా పెట్టినా అని చెప్పేసి వీడియోలో చూపిస్తున్నట్టే స్టిచ్ చేసుకోండి మీరు. అంతే ఫ్రెండ్స్, దగ్గరకు వచ్చేసింది అంబ్రెల్లా ఫ్రాక్ కట్టింగ్ వీడియో ఫ్రెండ్స్. ఇది స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసిన ఆల్రెడీ. చూడకపోతే అది చూడండి ఫ్రెండ్స్, అది చూస్తేనే క్లారిటీ వచ్చేస్తుంది. దీనికన్నా ముందు అది ఉంది కాబట్టి కట్టింగ్ చూసిన తర్వాత స్టిచ్చింగ్ క్లారిటీగా అర్థమైపోతుంది మనకు. కటింగ్ వీడియో చూసి ఇది కూడా చూసి స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరన్నా స్టిచ్ చేసుకోండి, ఏం లేదు ఫ్రెండ్స్. ఒక మిషన్ ఉంటే సరిపోతుంది మనకు. మన ఫ్రాక్స్ మనము, మన బ్లౌజెస్ మనము, మనకు నచ్చిన విధంగా మనకు నచ్చిన మోడల్స్లలో మనం స్టిచ్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా డబ్బులే ఉన్నాయి ఇప్పుడు బ్లౌజెస్కి. ఎన్ని మోడల్స్ అంటే అన్ని మోడల్స్ కుట్టి మనమే వేసుకోవచ్చు. ఒకసారి మీరు నేర్చుకున్నారు అని అంటే ఏ మోడల్ అయినా కానీ, ఏ కొత్త మోడల్ వచ్చినా కానీ అప్పుడే మనకు ఈజీగా అర్థమైపోతుంది. చూడంగానే ఇది ఇట్లా కుట్టాలి, ఇది ఇట్లా కుట్టాలి అని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ మనం బేసిక్ నుంచి నేర్చుకొని ఉండాలి కదా. అందుకే చూడండి, నా వీడియోస్ ఫాలో చేయండి. ఈజీ టైలరింగ్ లక్ష్మి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యూజ్ ఉన్నది అని అనుకుంటే రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రాక్. చూడండి 3 హ్యాంగింగ్స్ ఇచ్చి డోరీస్ ఇచ్చిన రఫెల్ హ్యాండ్స్ చూడండి.